1000 జనాభా ఉన్న ఆ ఊర్లో నిశ్శబ్దం ఆవహించింది. కోడి కూసి కూయంగానే ఊరంతా పొలిమేరులు దాటింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వనవాసం చేసింది. ఇంతకీ ఎక్కడా ఊరు, ఏంటా కథ? నెల రోజులలో 20 మంది చనిపోయారు. ఒకళ్ళ దినం అయ్యేసరికి ఇంకొకళ్ళు చనిపోతున్నారు. స్నానాలకి ఇట్లా ఏం చేయొద్దు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పిండు. 5ంటికే లేచి వచ్చేసినాం. ఊరు పొలిమేర దాటి వెళ్ళి వండుకొని తిని సాయంత్రం కూడా ఇంట్లో తినకూడదు. ఆ గ్రామంలో ఎవరిని కదిపినా ఇప్పుడు ఇదే హైరానా. గ్రామానికేదో కీడు సోకిందట. ఈ పుకారు పుట్టించిందెవరో తెలియదు. నిజమో అబద్ధమో, నమ్మాలో నమ్మకూడదో ఆలోచించలేదు. కానీ ఒకరి వెంట ఒకరు ఇలా ఊరంతా పొలిమేరలో దాటిపోయింది. మండుటెండల్లో మంచి ఇళ్లు వదిలేసి చెట్ల కిందే మకాం వేసింది. ఖమ్మం శివార్లలో వరంగల్ క్రాస్ రోడ్డు సమీపంలో ఉండే ఎదులాపురంలో సుమారు 150 నుంచి 200 కుటుంబాలు నివాసముంటున్నాయి. జనాభా 1000కి పైనే. కానీ గ్రామంలోకి వెళ్తే నిశ్శబ్దం తాండవించింది. ఇల్లు, దుకాణాలు అనే తేడా లేకుండా తాళాలు పడ్డాయి. వీధులు నిర్మానుష్యమయ్యాయి. ఊళ్ళో ఉండాల్సిన జనం కంబ చెట్ల మధ్య సేద తీరారు. ఇంటిల్లిపాది అక్కడే పొయ్యి వెలిగించింది. ఎందుకీ వనవాసమని ప్రశ్నిస్తే అందరి నోట కీడు సోకిందనే మాటే వినిపించింది. 3 సార్లు మాకు ఊరు సాటింపు చేసిండ్రు. మీరు పోవాలి, ఇట్లా ఏం స్నానాలకి ఇట్లా ఏం చేయొద్దు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పిండు. చెప్తే ఇక మేము అన్నీ 5ంటికే లేచి వచ్చేసినాం. మంగళవారం చనిపోస్తే కీడు వస్తుందని అతను చనిపోయిన వారం కర్మలోపు ఒక్కొక్కరు అట్లనే 5-6 చనిపోయారటండి. అందుకని ఏంటి ఇదంతా ఇలా జరుగుతుందని అడిగిస్తే కీడుంది, మీరు అందరు బయటికి వెళ్ళి వనభోజనాలు చేయాలని చెప్పారంట. అందుకని అందరం వచ్చాం. నెల రోజులలో 20 మంది చనిపోయారు. అమ్మో ఏంది, వయసు వాళ్ళే, మళ్ళీ 50 సంవత్సరాలు వాళ్లే. ఒకళ్ళ దినం అయ్యేసరికి ఇంకొకళ్ళు చనిపోతున్నారు. అమ్మో ఏంది ఇట్లా జరుగుతుందా అనేసి భయం వేసింది అందరికి. ఇటీవల గ్రామంలో చోటు చేసుకున్న మరణాలకు మూఢనమ్మకం తోడైంది. ఒక్కరోజు ఉన్న ఊరు, ఇల్లు వదిలేసి వనవాసం చేస్తే కీడు సోకదన్న సిద్ధాంతి మాటలను ఆ గ్రామస్తులు నమ్మారు. అంతా మూకుముడిగా తీర్మానం చేసి అడవి బాట పట్టాలని చాటింపు వేయించారు. ఎదులాపురం గురించి తెలిసిన పొరుగు గ్రామాల వారు కూడా వారిని దగ్గరకు రానివ్వకపోవడం ఇక్కడ చర్చనీయాంశమైంది. కామన్ రేట్ అయినా కూడా అదొక మూఢనమ్మకంగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇక అందరూ అదే, అన్ని కులాలు మతాలు అన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ఊరు కట్టుబడి వెళ్ళటం జరుగుతుంది అనమాట. పొద్దున పూట 6ంటికే వెళ్ళారు, మళ్ళీ 6:30 వరకు ఇంటికి చేరకూడదంట. అదొక సిద్ధాంతం, ఎవరో అయ్యగారు చెప్పారనే ఒక మూఢనమ్మకానికి నమ్మి ఇక అందరూ పోతున్నారు కదా, మనం మిగిలి ఉంటే మనకేంటి అనేది కూడా ఒక భావంతో వెళ్ళాల్సి వచ్చింది. అందరూ వెళ్తున్నారు. ఆంజనేయ స్వామి గుడికి ధ్వజస్తంభం లేదని ఒకటి, నెక్స్ట్ ఆ ఊరి ఆ గుడి అయ్యగారు ఒకసారి యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి కీడు పట్టుకుందని అదొకటి చెప్పారు. చెప్పిన తర్వాత ఉదయాన్నే లేచి ఏమి ఇల్లు కూడా ఏమి కడుక్కోకుండా ఊడ్చుకోకుండా చేళ్ళలోకి వెళ్ళేసి ఊరు పొలిమేర దాటి వెళ్ళి వండుకొని తిని సాయంత్రం కూడా ఇంట్లో తినకూడదు, వచ్చి నైట్ వచ్చి పడుకోవటం తప్ప అని చెప్పారు. గ్రామానికి కీడు సోకిందనే ప్రచారంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా బడికి తాళం వేశారు. అధికారులు, పోలీసులు వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.